నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్ళింది శారద. 30వ దశాబ్దంలో కలిసి పనిచేసిన భారత జాతీయ మహిళా సంఘం నాయకులు చాలా సంవత్సరాల తర్వాత శారదను చూసి సంతోషించారు. విశాలాక్షి కుటుంబం అంతా వచ్చి శారదను అభినందించారు. నువ్వు కొంపదీసి మంత్రివై మా డిపార్ట్మెంటుకొచ్చి పెత్తనం చేస్తావేంటి? అంది విశాలాక్షి నవ్వుతూ. ఆ ప్రమాదం లేదులేవోయ్. పార్లమెంటులో అనుభవం లేకుండా ఒక్కసారే మంత్రినెలా అవుతాను? చూద్దాం ఏం చేద్దామో నిష్కల్మషంగా అంది శారద. బెజవాడ తిరిగి వచ్చిన శారదను పనులు ముంచెత్తాయి. ప్రాక్టీసు, నియోజకవర్గ సభ్యులను తెలుసుకోవటం, వచ్చిన వాళ్ళతో మాట్లాడి పంపడం, తన ఆఫీసు నుంచి జరగాల్సిన పనులు జరిగేలా చూడడం, వీటన్నిటితో ఒక్క క్షణం తీరటం లేదు. మూర్తి హైదరాబాదులో తన ప్రాక్టీసు పెంచుకునే పనిలో పడిపోయాడు. పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు పాస్ అయినా దాని గురించి చేయాల్సింది చాలా ఉంది. దుర్గాబాయి, శారద ఆ కమిటీలో ఉండి దానికి మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. ప్రజారోగ్యం గురించిన పాలసీలను సమీక్షించి వాటిని మరింత ప్రజోపయోగకరంగా రూపొందించే కమిటీలో కూడా శారద మనసంతా పెట్టి పనిచేస్తోంది. పని ఎంత చేసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండటం మొదట్లో శారదకు మింగుడు పడలేదు. హిందూ కోడ్ బిల్లు చట్టం చేయటానికి ఏర్పడ్డ కమిటీలో సనాతనవాదులు సంగతలా ఉంచి అంతో ఇంతో ఆధునికంగా ఆలోచిస్తారనుకున్నవారు కూడా ఎంతగా సంప్రదాయాలలో కూరుకుపోయారో చూస్తుంటే శారదకు మతి పోయేది. ఏ చిన్న సవరణ స్త్రీలను మరింత వెసులుబాటు కల్పించేది ప్రతిపాదించినా అందరూ హాహాకారాలన్నా చేసేవారు, లేదా మౌనమన్నా పాటించేవారు. బిల్లుని వివాహం, విడాకుల విషయాల్లో స్త్రీలకు, పురుషులకు స్వేచ్ఛనిచ్చేలా చేయటానికి శారద చేసిన ప్రతి ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ చట్టం వల్ల స్త్రీలకు ఒనగూడే ప్రయోజనం అతి తక్కువని శారదకు అర్థమైంది. అది దుర్గాబాయితో తప్ప ఎవరితో చెప్పినా కనీసం సానుభూతి కూడా దొరకలేదు. విశాలాక్షి ఒకరోజు శారదను తన ఇంట్లో భోజనానికి పిలిచింది. శారదకు వెళ్ళాలనిపించలేదు, కానీ విశాలాక్షి వదల్లేదు. విశాలాక్షి తన ఆడంబరాన్ని, అతిశయాన్ని చూపించే తీరు శారదకు నచ్చదు, చిరాకు తెప్పిస్తుంది. అయినా చిన్ననాటి స్నేహం ఒక రకంగా రక్త సంబంధం లాంటిదే. విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది. భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే, ఉండు, నీతో మాట్లాడాలనే పిలిచానివాళ. నువ్వేంటి హిందూ కోడ్ బిల్లు విషయంలో మరీ విచ్చలవిడిగా మాట్లాడుతున్నావట? సెక్రటేరియట్ దాకా వచ్చాయా మాటలు? నువ్వు ఉన్నట్లే అందరూ ఉండాలంటే కుదురుతుందా? అందరినీ నీలా మారమంటావా? నాలా ఒక్కరు కూడా మారరు విశాల. అసలు నీ సమస్య ఏంటి చెప్పు. నా సమస్య? పెళ్లి మీద కనీస గౌరవం లేని నిన్ను ఆ కమిటీలో వెయ్యటం, నువ్వందులో మీ చలంగారి సిద్ధాంతాలన్నీ చొప్పించాలని ప్రయత్నించటం. శారదకు విశాలను చూస్తే జాలనిపించింది, చిరాకు అనిపించింది. పెళ్ళి అతి పవిత్రం, జన్మజన్మల బంధం, స్వర్గంలో నిర్ణయింపబడతాయని నమ్మేవాళ్లకు ఈ కమిటీలు ఎందుకు? స్వర్గాన్ని నమ్ముకుని ఉండొచ్చుగా. పెళ్ళి స్త్రీ పురుషుల సంబంధం మానవ సమాజం ఏర్పడిన నాటి నుండి మానవుల చేత ఎన్నో రకాలుగా మార్చబడింది. ఆ సంగతి నీకు తెలియకపోతే తెలుసుకో. మార్పులు, కొత్త మార్పులు వస్తాయి, రావాలి. అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులో ఉండాలి. విశాల, మార్పు అనేది లేకపోతే స్త్రీల గురించిన ఆలోచనలో, పెళ్లి గురించిన ఆలోచనలో ఎన్నో మార్పులు రాకపోతే నువ్వివాళ ఇలా ఉండేదానివేనా? ఆలోచించు. నీకు అనుకూలమైన మార్పుల్ని ఆహ్వానిస్తావు. అవి నీకు అర్థమవుతాయి, నీకు అనుభవంలోకి వస్తాయి. కానీ మిగిలిన స్త్రీల విషయంలో రావాల్సిన మార్పులు గురించి కనీసం తెలుసుకుందామనుకోవు. నువ్వు చాలా మారాలోయ్. నువ్వు చాలా గట్టిదానివి, పట్టుదల గల దానివి. కావాల్సినవి సాధించుకున్నావు. కానీ అందరూ అలా ఉండరు, బలహీనులు.
నీకున్న అవకాశాలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకో. తెలుసుకోకపోతే నీ తెలివి, నీ ఉద్యోగం అన్నీ వృధా, వృధా, వృధా. విశాలాక్షి ముఖం చిన్నబోయింది. సరేలే, ఆ సంగతులు వదిలేద్దాం. మీ అమ్మాయి ఏం చేస్తోంది అంది విశాలాక్షి. నువ్వు పెద్ద తేనెతుట్టను కదిలించి మళ్ళీ మెడకు గంధం రాస్తానంటే ఎట్లా విశాల? మన అభిప్రాయాలు కలవవు. ఏం చేద్దాం? ఆ సంగతి గ్రహిద్దాం. నేను మాట్లాడే విషయాల గురించి నువ్వు సీరియస్గా ఆలోచించు. అప్పుడు మనం ఇంకా మంచి స్నేహితులం అవుతాం. నీ వల్ల దేశానికి కూడా మేలు జరుగుతుంది అంటూ లేచింది శారద. ఇంటికి వెళ్ళే దారంతా విశాల తనకు చెప్పదలుచుకున్న విషయం మనసులో జోరీగలా రోద చేస్తూనే ఉంది. సెక్రటేరియట్లో తన గురించి గౌరవం లేదు. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో విశాల పాత్ర కూడా ఉండి ఉండొచ్చు. దేశ రాజధాని ఢిల్లీ, విశాలమైన రోడ్లు, భవనాలు, పార్లమెంటు దేశ భవిష్యత్తుని నిర్ణయించి శాసించగల కేంద్రం. కానీ ఇది ఒక కుగ్రామం. శాసనాలు మనుధర్మశాస్త్ర జననాలు, మార్పు సహించని అధికారులు, ప్రజాస్వామ్యం అర్థం తెలియని వాతావరణం. చట్టాలలోనే కాదు, అవే కాస్త నయం. అవినీతి చాప కింద నీరులా పాకుతోంది. దీనినిలాగే సాగనిస్తే ఏదో ఒకనాటికి ఆ అవినీతి చెదలు పార్లమెంటుని తినేస్తుంది, కుప్పకూల్చేస్తుంది. దీనిని ఆపేదెట్లా? ఒకసారి నెహ్రూతో మాట్లాడి తన అసంతృప్తి అంతా చెబితే ఆయనకు తెలియదా? కానీ తను అంతా తెలుసుకున్నదని ఆయనకు చెప్పటం మంచిది. ఈ పార్లమెంటులో ఎన్నో చేయాలనుకుంది. కనీసపు పనులు కూడా జరగటం లేదు. అవినీతిని ఆపలేకపోవడం దుర్భరంగా ఉంది. దీనికంటే తన పరిధిలో తను డాక్టరుగా చిన్న చిన్న సంస్కరణల కోసం పనిచేసిన ప్రయోజనం ఎక్కువ ఉంటుందనిపిస్తుంది. ఇక్కడకు రాకముందు నెహ్రూ సోషలిస్టు విధానాల మీద చిన్నపాటి నమ్మకం ఉండేది. అది కూడా పోతోంది. అది ఆయనతో చెప్పడం నిజాయితీగా ఉంటుంది. శారద పార్లమెంటు సభ్యురాలై 4 ఏళ్లయింది. తన నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన పనులు కొన్ని చేయగలిగింది. కానీ ఎంతో తేలికగా జరిగే ఆ పనులకు కూడా స్థానిక నాయకుల నుండి ఏవో అభ్యంతరాలు వచ్చేవి. వాళ్ళు కల్పించే ఆటంకాలను దాటడానికే సమయం ఎక్కువ తీసుకునేది. శక్తి ఖర్చవుతున్నాయి. మగవాళ్ళు అహంకారాలు. ఎంత డాక్టరైనా ఒక ఆడదాని మాట వినాల్సి రావటానికి వాళ్ళు పడే అవస్థలు చూస్తుంటే శారదకు ఒకవైపు కోపం, మరోవైపు నిరుత్సాహం. తాను ప్రతి విషయాన్ని చట్టప్రకారం రూల్స్ అన్నీ వివరించి చెప్పి ఒప్పించగలుగుతోంది. కానీ రాజకీయాలలో ఆసక్తి ఉండి పెద్దగా విషయ పరిజ్ఞానం లేని ఆడవాళ్లను వీళ్ళు బతకనిస్తారా? అసలు రాజకీయాలలోకే రానివ్వరు. నాయకులుగా ఎదగనివ్వరు. అధికారం అసలు ఇవ్వరు. తనకే ఇంత కష్టంగా ఉంటే మామూలు స్త్రీలకి ఇంకెంత కష్టం. హైదరాబాద్లో సదాలక్ష్మి అసెంబ్లీలో చేసే పోరాటాలు తెలుస్తున్నాయి. ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ నాయకురాలిగా ఎదుగుతున్న తీరు కూడా గమనిస్తోంది. నాయకులుగా ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో రావాలి. అట్లా చేస్తే తప్ప మంచి మార్పులు రావనేది అర్థమవుతోంది. ఇంకొక సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని శారదకు అనిపించలేదు. పార్లమెంటులో చేయగలిగింది ఎంత స్వల్పమో అర్థమైంది. పాలసీలు చేయటంలో స్త్రీల పరంగా ఆలోచించే వాతావరణమే లేదు. ఎగతాళి, వ్యంగ్యం తప్ప స్త్రీల సమస్యలను అర్థం చేసుకునే వారే లేరక్కడ. నెహ్రూకి అర్థమైనా ఆయనొక్కడి వల్ల ఏమీ జరగదనేది కూడా శారదకు ఈ 4 ఏళ్లలో తెలిసి వచ్చింది. అయినా ఒకసారి తన అసంతృప్తిని నెహ్రూతో పంచుకోవాలనిపించింది శారదకు. సమయం కోసం అడిగితే ఆయన కాదనకుండా ఇచ్చాడు. స్త్రీలకు రాజకీయాలలో ఇప్పుడున్న చోటు చాలదు. దానికోసం మీరేం చేయబోతున్నారు? ప్రభుత్వపరంగా పారిశ్రామిక అభివృద్ధికి జరగాల్సిన పనులు నత్తనడక నడుస్తున్నాయి ఎందుకు? మిశ్రమ ఆర్థిక విధానంలో ఇంతవరకు చెప్పుకోదగిన ప్రభుత్వరంగ సంస్థలు రావటం లేదు. ఏ శక్తులు దానికి అడ్డుపడుతున్నాయో మీకు తెలుసు. ఎందుకలా జరగనిస్తున్నారు?
ఇలా ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూ పోయింది శారద. నెహ్రూ సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు. ఒక రాజకీయవేత్తలా అన్నీ జరుగుతాయి, సమయం పడుతుంది. స్వతంత్రం వచ్చిన 12 ఏళ్లలోనే అంతా మారిపోవడం జరగదు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాం కదా. నిధులు మెల్లిగా వస్తాయి. స్త్రీలకు రాజకీయాలలో చోటు తప్పకుండా దొరుకుతుంది. మిస్టర్ నెహ్రూ, మీరు కాసేపు ప్రధానమంత్రినని మర్చిపోండి. ఒక మామూలు మనిషిగా మారండి. పార్లమెంటులో జరుగుతున్న రాజకీయ విధానం మీకు సంతృప్తినిస్తోందా? పెరిగిపోతున్న అవినీతిని చూస్తుంటే మీకు నిద్ర పడుతోందా? దీనిని ఎవరైనా కంట్రోలు చేయగలరని మీరు నమ్ముతున్నారా? ఈ ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని అనుకుంటున్నారా? వెల్ డాక్టర్, ప్రశ్నలడగడం తేలిక, అడిగారు. నన్ను మామూలు మనిషిగా సమాధానం ఇమ్మన్నారు. కానీ నేను ప్రధానమంత్రిని. ప్రధానమంత్రిగా నేను మీకు చెప్పదలుచుకున్నదేమిటంటే, నేను నిస్సహాయుడిని. నిజంగా నిస్సహాయుడిని. నేను ఇంత నిస్సహాయత్వంలోనూ ఏదో చేస్తున్నాను. ఇంతకంటే చేయలేకపోతున్నాను. రాజకీయాల సంగతి మనం ఒకరికొకరం చెప్పుకోనవసరం లేదు. వీటిని మార్చాలి. ఎలాగో తెలియదు. తోచినది చేసుకుంటూ పోవడం తప్ప మరో మార్గం లేదు. ఒక్కోసారి నాకు నిరాశ కమ్ముకొస్తుంది. కానీ దేశ నిర్మాణ బాధ్యతను వదులుకోలేను. వీటన్నిటిలోంచే మనం పైకి రావాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఎస్ ప్రైమ్ మినిస్టర్, మీరు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. పురుషులు. అందువల్ల మీకు ఎంత నిరాశలోనూ ఆశ కనిపించడం సహజం. ఒక స్త్రీగా, పార్లమెంటు సభ్యురాలిగా చెబుతున్నాను. నాకు స్త్రీల పరంగా ఏ ఆశ కనిపించడం లేదు. వెనుకబడిన వర్గాల పరంగా అసలే కనిపించడం లేదు. దుర్గాబాయి రాజకీయాలకు దూరంగా సంస్థలను నిర్మించుకుంటూ ఎందుకు పనిచేస్తోందో నాకిప్పుడు బాగా అర్థమవుతోంది. అలాంటి వ్యక్తులకు, సంస్థలకు మీరు సహకరిస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. ఒకటి నేను ఒప్పుకుంటాను. మీరు మరీ కొద్దిమంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. మీరు మీ నిస్సహాయత్వాన్నించి బయటపడాలి అని కోరుకుంటున్నాను. నెహ్రూ గారికి నమస్కారం చేసి వచ్చేసింది శారద. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. శారద వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంది. స్త్రీలకు రాజకీయాలలో పాల్గొనే శిక్షణ అవసరం అనే అభిప్రాయం శారదలో బలపడింది. సంఖ్యలో కూడా స్త్రీలు శాసనసభల్లో, పార్లమెంటులో బలపడితే గాని వారి పరిస్థితి మెరుగుపడదు అన్న తన అభిప్రాయాన్ని అన్నపూర్ణతో, సరస్వతితో చర్చించింది. వారు అంగీకరించారు. ఇంతలో చైనా భారత్ల సరిహద్దు సమస్య, యుద్ధం వచ్చిపడ్డాయి. కమ్యూనిస్టులు చైనాను బలపరుస్తున్నారంటూ ప్రభుత్వం కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయడం మొదలుపెట్టింది. శారద ఆందోళన పడటం తప్ప ఏమీ చేయలేని తన పరిస్థితికి విచారపడుతూనే అవసరంలో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలకు తను చేయగలిగిన సాయం చేస్తూ వచ్చింది. కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న విభేదాలను గురించి ఎవరో ఒకరు చెబుతూ ఉండేవారు. ప్రజల సమస్యల పట్ల కాకుండా రష్యా, చైనా మార్గాలంటూ అంతంత విభేదాలు సృష్టించుకోవడం వల్ల పార్టీ చాలా నష్టపోతుందనిపించేది. నాయకులందరూ స్వభావాలు శారదకు బాగా తెలుసు. అందువల్ల ఇదంతా ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన కూడా ఆమె మనసులో పెరుగుతోంది. అన్నపూర్ణ శారద ఆందోళనను చాలా తేలిగ్గా తీసివేసింది. వాళ్ళు నిన్ను వద్దనుకున్నారు. నువ్వు వాళ్ళను వదిలేశావు. ఇంకా ఆ పార్టీ గురించి ఇంత ఆందోళన పడతావెందుకు అని విసుక్కునేది. నేనేమిటి అనేది కాదు అన్నపూర్ణ. దేశ భవిష్యత్తు గురించి మనం నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. కమ్యూనిస్టు పార్టీ పొరపాట్లు చేయొచ్చు. పనిచేసే వాళ్ళే గదా పొరపాట్లు చేస్తారు. కానీ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇవాళ కాకపోతే రేపు, మరొక రోజు ప్రజలు కమ్యూనిజంలోని మంచి గ్రహిస్తారు. కానీ పార్టీ బలహీనమైతే, గందరగోళ పడితే చాలా నష్టం దేశానికి. ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షమే కదా అసలైన ఆక్సిజన్. కమ్యూనిస్టులు బలమైన ప్రతిపక్షంగా ఉండాలి. హిందూ కోడ్ బిల్లు ఈ మాత్రంగా వచ్చిందంటే అది కమ్యూనిస్టుల వల్లే. ప్రజా అనుకూల చట్టాలు వస్తున్నప్పుడు
వాటిని మరింత అనుకూలంగా మార్చే పని ఎవరు చేస్తారు? ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గొంతులు ఎవరు విప్పుతారు? కమ్యూనిస్టులు తప్ప. వాళ్ళలో వాళ్ళు తగవులు పడుతూ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, ఉద్యమాలు నిర్మించకుండా పోతే ఎట్లా? నాకు చాలా ఆందోళనగా ఉంది. బీపీ పెరుగుతోంది. ఇంకోవైపు నెహ్రూ గారి ఆరోగ్యం సున్నితంగా ఉంది. చైనా యుద్ధం ఆయనను కుంగదీస్తోంది. అదంతా నన్ను కుంగదీస్తోంది శారద. మరీ ఎక్కువ ఆలోచించకు. ఆలోచించకుండా ఎట్లా? అసలు సాధ్యమా? ఆలోచించడం కాదు సమస్య. ఆలోచించిన దానిని కార్యరూపంలో పెట్టలేకపోవడం. చాలా ఒంటరిగా అనిపిస్తోంది అన్నపూర్ణ. శారద ఆవేదన అర్థం చేసుకోగలిగేది అన్నపూర్ణ సరస్వతులే. ఒక్కోసారి వాళ్ళు నిరాశలో కూరుకుపోయేవాళ్ళు. ఏంటో, స్వతంత్రం రాకముందు ఎన్ని కలలు కన్నాం, ఇప్పుడు కలలు కూడా లేకుండా పోయాయి అనేది అన్నపూర్ణ. అప్పుడు శారద ఉత్సాహం తెచ్చుకునేది. నాకు బోలెడు కలలున్నాయి. ఆ కలల కోసమే ఈ జీవిత ప్రయాణం చేస్తున్నంతసేపు దిగులు పడటానికి ఏమీ లేదు. ఏం సాధించామంటే ఇంత దూరం ప్రయాణించటమే. గమ్యం అంటూ లేకుండా. గమ్యం ఒకటుండి అక్కడికి చేరుకోవడంతో ప్రయాణం ఆగిపోతుందనుకుంటే పొరపాటోయ్. గమ్యాలు అనంతాలు. ఒకటి చేరుకుంటే మరొకటి ఎదురు చూస్తుంటుంది మన కోసం. మనం నడుస్తూనే ఉండాలి. ఆగిపోకూడదు. ఆగిపోయామా ఇంకేముంది అనేది శారద. దేశ విభజన చేసి సరిహద్దులలో రెండు దేశాల ప్రజలలో ఒక ఆరని చిచ్చు రగిల్చి వెళ్ళిన బ్రిటిష్ వారి దుర్మార్గాన్ని అర్థం చేసుకోగలం. కానీ చైనా భారత్ సరిహద్దుల మధ్య యుద్ధాన్ని అర్థం చేసుకోవడం ఎలాగో చాలామందికి అర్థం కాలేదు. ఒక సోషలిస్టు దేశం దురాక్రమణ చెయ్యదనే వాదంతో కొందరు కమ్యూనిస్టులు ముందుకు వచ్చారు. మరికొందరు దానిని అంగీకరించలేకపోయారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విభేదించేవారు, ఏకీభవించేవారు దాదాపు రెండు గ్రూపులుగా విడిపోయారు. యుద్ధ ప్రపంచంలో దేశభక్తి ఉప్పొంగడం సహజం. కొందరిని దేశద్రోహులుగా ముద్ర వేసినప్పుడు దేశభక్తి మరింత నిరూపితమవుతుంది. అనేక మంది కమ్యూనిస్టులు దేశద్రోహులుగా జైళ్ల పాలయ్యారు. స్వరాజ్యం భర్త అరెస్టు అయ్యాడు. స్వరాజ్యం ఉద్యోగం కూడా ప్రమాదంలో పడింది. కాలేజీలో సెలవు పెట్టి పిల్లలను తీసుకుని బెజవాడ వచ్చేసింది స్వరాజ్యం. ఈ యుద్ధం, ఈ అలజడి, ఈ అరెస్టులు స్వరాజ్యానికంతగా అర్థం కాలేదు. శారదాంబ స్వరాజ్యాన్ని ఓదార్చింది గాని ఆమె మనసు అలజడితో, అశాంతితో నిండిపోయింది. సోవియట్ యూనియన్, చైనా రెండు సోషలిస్టు శిబిరాలుగా ఏర్పడి ప్రపంచ ప్రజలను మంచికో చెడ్డకో ప్రభావితం చేయబోతున్నాయని ఆమెకు అర్థం అయింది. కానీ అది మింగుడు పడలేదు. అంధకారంలోని ప్రజలకు ఆశాదీపాలనుకున్నవి ఇలా మారిపోవడం ఏమిటన్న ప్రశ్నకు ప్రపంచ రాజకీయ అధ్యయనవేత్తలు ఏవో విశ్లేషణలు చేసి సమాధానాలు చెప్పవచ్చు. కానీ ప్రపంచాధిపత్యపు పోరులో సామాన్య ప్రజలు ఏమవుతారో పట్టించుకునేవారు లేకపోవడం విషాదం. ఆ విషాదం శారదాంబ మనసు నిండా ముసురులా పట్టేసింది. సోషలిస్టు శిబిరంలో ఆధిపత్యం కోసం పోరులో సోషలిస్టు, కమ్యూనిస్టు విలువలన్నిటినీ కోల్పోతే ఈ ఆధిపత్యం దేనికోసం? ఇన్ని ఉద్యమాలు, ఇన్ని యుద్ధాలు, ఇన్ని బలిదానాలు ఏ ప్రపంచం కోసం చేశారో ప్రజలు? ఆ ప్రపంచం కేవలం ఒక కళ అనే చేదు నిజం మింగడం ఎలా? ఆశ దేనిపైన పెట్టుకోవాలి? నిరాశ నుంచి ఎలా తప్పుకోవాలి? నిరాశలో మునిగిపోకుండా ఏ ఆధారాన్ని పట్టుకోవాలి? దీనంతా తట్టుకునే గుండెనిబ్బరం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.